నిజంగా మనుషులు ఇలానే ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఇలానే. చాలా నల్లగా ఉంటారనమాట వీలైతే మాత్రం. చాలా డేంజరస్ వీళ్ళతో అయితే మాత్రం. గోల్డ్ ఫిషెస్ చూడండి, గోల్డ్ ఫిషెస్ బంగారం చేపలు చూస్తాను ఎంత బాగున్నాయో. ఇవి బంగారం చేపలు. అంటే వాళ్ళు బట్టలు అనేది మాత్రం నాగరికత అనేది వాళ్ళకి తెలియదు అనమాట. బట్టలు వేసుకుంటే ఉండేవాళ్ళు వాళ్ళైతే మాత్రం. చూడండి ఇక బట్టలు వేసుకుంటే ఉండేవాళ్ళు. చూస్తాను రా వాళ్ళు అయితే మాత్రం ఇది ఒక రకం, మళ్ళీ ఇది ఒక రకం, మళ్ళీ ఇది ఒక రకం. చూస్తాను రా ఇక నాలుగు రకాలు ఇక్కడైతే మాత్రం. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. హే గాయ్స్, ఈ రోజు మనం అండమాన్లో ఉన్న నావల్ మెరీనా మ్యూజియం చూడడానికి అయితే వచ్చేసాం గాయ్స్. చూస్తాను కదా వెనకాతల అండమాన్లో ద బెస్ట్ మ్యూజియం అనమాట ఇదైతే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం ముందుగా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకి లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. ఎంట్రీ అనేది మాత్రం ఇస్తారనమాట. ముందు మనం టికెట్ అనేది మాత్రం ఇక్కడైతే తీసేసుకుందాం. చూద్దాం టికెట్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. టికెట్ వచ్చేసి అయితే మాత్రం 50 రూపాయలు అట. ముందు మనం టికెట్ తీసేసుకుందాం. టికెట్ తీసుకున్నాకైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందు మనం టికెట్ తీసుకుందాం పదండి. గుడ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ టికెట్ అయితే తీసుకున్నాం. కనబడుతుంది కదా సముద్రిక నావల్ మెరీన్ మ్యూజియం అని చెప్పేసి 50 రూపాయలు టికెట్ అయితే ఇచ్చేసారు. టికెట్ తీసుకున్న తర్వాత మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడైతే మాత్రం మనకి ఎంట్రన్స్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఒకసారి చూస్తాను రా బోర్డు, నావల్ మెరీన్ మ్యూజియం సముద్రిక. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే మనకి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు ఓపెన్ అయ్యి కూడా ఉందన్నమాట. చూద్దాం. లోపల అయితే మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మాత్రం. చూడు ఫ్రెండ్స్, మనం లోపలికి ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తాను రా, ఇదైతే మాత్రం అస్థిపంజరం అనమాట. ఇది బ్లూ విల్ అస్థిపంజరం. చాలా పెద్దది ఉంటుంది. చూడండి ఎంత పెద్దది. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా ఇది చాలా పెద్ద చేప అనమాట. అంటే దీని తోకతో కూడా తేంగా షిప్పే మునిగిపోద్ది, అంత పెద్దది ఉంటుంది. చూడండి ఎంతో పెద్ద ఉంది కదా. అంతేకాంటే మనకి ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగుంది ఈరోజు అయితే మాత్రం. అంతేకాంటే మనకి ఎంట్రన్స్లో అయితే మాత్రం ఇగో జార్వా ట్రైబర్స్ ఉంటారు. చూస్తాను రా, వీళ్ళు చూడాలంటే మాత్రం మనం డిగ్లీపూర్ వెళ్ళాలన్నమాట. అక్కడైతే మాత్రం వీళ్ళని చూడొచ్చు. అంటే వీళ్ళు ఒకప్పుడు మనుషుల్లే తినేసారు అనమాట, అలాంటి అనమాట వాళ్ళైతే మాత్రం. మనకి ఇక్కడ రూముల వైజ్ ఉంటాయి, ఒక్కో దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అనమాట రూమ్ అయితే మాత్రం. చాలా బాగుంటుంది రూమ్లలో కూడా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జార్వా చూస్తాను రా. జార్వా వాళ్ళ బోర్డు చూడండి ఎంత బాగుందో. ఇగో చూడండి బోర్డు బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇగో ఇదంతా వాళ్ళ బోట్లు అనమాట. అంటే ఒకప్పుడు ఇలా తయారు చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు ప్రయాణించేవారు అనమాట. నికోబార్ హుడీ చూడండి. ఇగో నిజంగా మనుషులు ఇలానే ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఇలానే. చాలా నల్లగా ఉంటారనమాట వీలైతే మాత్రం. చాలా డేంజరస్ వీళ్ళతో అయితే మాత్రం. బట్టలు అవి కూడా అంటే వాళ్ళకి నాగరికత అనేది మాత్రం తెలియదు అనమాట. చూస్తాను అక్కడ ఈ పిల్లల్ని భలే ఎత్తుకున్నారు. మనం ఒకసారి రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం, రూమ్లోని చూద్దాం. రూమ్లోనే అయితే మనకి అంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పెడతారనమాట చూడడానికి. చాలా బాగుంటుంది. ఫస్ట్ రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లోకి వచ్చి చూస్తే ఇది చూడండి, బ్యారిన్ ఐలాండ్ అంట. ఇది ఒక ఐలాండ్ అంటే ఇదే. చూస్తాను రా, అగ్నిపర్వతం ఇదైతే మాత్రం. మన వాయిస్ డబుల్ వస్తుంది నార్మల్గా మాట్లాడితే. ఇక మొత్తం అంటే ఒక్కొక్క ఐలాండ్ గురించి ఒక్కొక్కటి అనమాట ఇక్కడైతే మాత్రం. చూడండి ఇక చూడండి, అండమాన్ ఐలాండ్స్, డిగ్లీపూర్ అంటే ఇది ఒక మొత్తం ఇది ఒక ఐలాండ్. అందులో మనుషులు అనే వాళ్ళు మాత్రం ఇలా ఉండేవారు అనమాట. చూడండి ఇక వీళ్ళే జార్వాస్, వీళ్ళే ట్రైబర్స్. ఇక వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, చాలామంది జీవిస్తాను ఇప్పుడు కూడా. డిగ్లీపూర్ ద డేంజరస్ ఏరియా అండమాన్లోనే. చూడండి చూస్తాను. అంతేకాంటే మనకి ఇక్కడ అంటే పక్షులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అండమాన్ వుడ్ పింగు చూడండి, ఇవన్నీ కూడా ఇలానే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇవన్నీ చెట్లతో తయారు చేసినవి. చూడండి చెట్లతో ఎంత బాగా తయారు చేశారు కదా. చూడండి డైనింగ్ టేబుల్లో ఉంది, డైనింగ్ టేబుల్ అయితే కాదు. ఈ రూమ్లో అయితే మాత్రం మనకి ఇలాగ ఉంది. సెకండ్ రూమ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మాత్రం. ఒక రూమ్ అయితే అయిపోయింది ఇప్పటికి, మనం సెకండ్ రూమ్లోకి వెళ్దాం. అంతేకాంటే మనకి టీవీలో ఇక్కడ మనకి చెప్తారనమాట ఏటేటి ఉంటాయి దీని లోపల అనేసి. టీవీ అనమాట ఇదైతే మాత్రం. మెరీన్ ఎక్విప్మెంట్ రూమ్ అంట. అందులో చూడండి, అబ్బా ఇది మరీ వేరే లెవెల్ కదా. చూడండి అబ్బా, చేపలు చూసారు ఎంత బాగుంది. ఇక చూడండి అబ్బా ఇంత మంచి మ్యూజియం ఎవరు మిస్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది ఈ మ్యూజియం అయితే మాత్రం. చూస్తాను రా, అండమాన్లో నెంబర్ 1 మ్యూజియం ఇదైతే మాత్రం. చూడండి ఎంత బాగున్నాయి. చేప పిల్లలు భలే ఉన్నాయి కదా. మొత్తం ఇదంతా ఫ్రెష్ వాటర్ ప్రివిన్స్ అట. ఇంకో చూడండి చేపలు చూసారా భలే ఉన్నాయి కదా. ఇవి
ఇవన్నీ కూడా అండమాన్లోని ఇలా డిజైన్ చేసి అయితే పెట్టారు చూడండి. అబ్బా 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 అబ్బా, కొయికా ఫిష్ అంట ఇవి. ఇగో చూడండి, అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క రకం అనమాట. ఇదైతే మాత్రం ఇవి కొయికా ఫిష్ అంట. దీని తర్వాత గోల్డ్ ఫిషెస్ చూడండి, గోల్డ్ ఫిషెస్ బంగారం చేపలు చూస్తాను ఎంత బాగున్నాయో. ఇవి బంగారం చేపలు. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి దీని ముళ్ళులు కూడా ఉన్నాయి. క్లిపియా కోయి ఫిష్ అంటే ఇవి చూడండి. ఇక చాలా బాగున్నాయి కదా. సియా కుకుమెంబర్ అంటే ఇవి చూడండి. ఇక మనకు సముద్రంలో ఉంటాయి కదా గబ్బలు మొవ్వులు ఇవన్నీ కూడా ఇవి చూడండి. ఒకసారి ఇక్కడ చూస్తాను, ఇదైతే మాత్రం రొయ్య చూడండి, దాని ముళ్ళు చూడండి ఎంత ఉందో. అబ్బాబ్బా చాలా అంటే చాలా బాగుంది. స్టార్ ఫిష్ అంట. మనతో పాటు అనియాలు కూడా వచ్చారు చూడడానికి. ఏంజల్ ఫిష్ చూడండి, ఏంజల్ ఫిష్లు ఇవన్నీ ఏంజల్ ఫిష్. దీని తర్వాత బ్లాక్ మోర్ అంటే ఈ చేప పేరు చూడండి. ఇక చాలా బాగుంది. మొత్తం రూమ్ అంతా చూపెడతాను చూడండి. ఇక మొత్తం ఒక్కొక్క చేపకి ఒక్కొక్కటి అనమాట. ఇక చాలా బాగుంది ఈ రూమ్ కూడా. అంతేగాని మనకి ఇక్కడ పెద్ద పెద్ద రొయ్యలు కూడా ఇట్టారు చూడండి. ఇది ఒక్కొక్కటి రొయ్య చూడండి, దాని ముళ్ళులు చూడండి ఎంత ఉన్నాయో. ఒక్కొక్కటి అమ్మ ఎంత పెద్దవి ఉన్నాయో చూడండి. స్నేక్స్ పైన పాములు కూడా ఉన్నాయి. స్నేక్స్ అంటారు, స్నేక్స్. జెర్రీలు పక్కాగా జెర్రీలు 90% జెర్రీలు అవి. ఇవి చూడండి చేపలు ఎంత బాగున్నాయో. అబ్బాబ్బా చాలా బాగుంది కదా. 2 రూమ్లు అయితే అయిపోయాయి. ఫస్ట్ రూమ్లో మనం అవి చూసాం, సెకండ్ రూమ్లో అయితే ఇవి చూసాం. ఇప్పుడు మనం 3వ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మొత్తం రూమ్ అంతా చూడండి. మనకి ఫస్ట్ ఇక ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అయ్యేది అయ్యాం ఈ రూమ్లోకి. ఇక్కడ నుంచి ఇక వరుసగా ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసాం కదా. మనం ఇప్పుడు సెకండ్ రూమ్లోకి అయితే వెళ్దాం. అండమాన్లో ద టాప్ అన్నమాట ఇదైతే మాత్రం. ఈ మ్యూజియం చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా 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 బాగుంటుంది. నెంబర్ 1 మ్యూజియం ఇది అండమాన్లో అయితే మాత్రం. ఇదైతే మాత్రం స్టోర్, మనం దాని లోపలికి వెళ్ళకూడదు. టాయిలెట్స్ ఇవైతే మాత్రం జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి కూడా టాయిలెట్స్ ఇక్కడే ఉంటాయి. తర్వాత కోరల్ రూమ్. అబ్బా ఇవన్నీ కోరల్స్ అట. కోరల్ చూపిస్తాను చూడండి. ఇవైతే మరీ బుర్రపాడు, మధ్య తిరిగిపోద్ది ఒకటి చూస్తే. అబ్బా ఎంట్రన్స్ అవ్వగానే చూడండి. ఇక చూసారా ఒక్కొక్క కోరలు ఎలా ఉన్నాయో. అబ్బాబ్బాబ్బా ఇవి నిజంగా అండమాన్లోనివి. ఇవి ఈ అండమాన్లోని నీట్గా సముద్రంలో దొరికేవన్నమాట. అందుకే నావల్ మ్యూజియం అంటారు. అంతే సముద్రంలోనివి ఇవన్నీ కూడా చూడండి. ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. అబ్బాబ్బాబ్బా నాకైతే చాలా నచ్చేసాయి చూడండి. ఇక టికెట్ వచ్చి ఎంతో కాదు, టికెట్ అయితే మాత్రం 50 రూపాయలే. 50 రూపాయలకి మనకి ఎంత చూపిస్తుంటారు అంతే. గ్రేటే కదా అండమాన్లోని. చూడండి ఇవన్నీ కూడా మనకి సముద్రంలో దొరికేవి. ఇవన్నీ కూడా చూడండి. కోరల్స్ ఇవన్నీ కోరల్స్. ఇక్కడ మనకి రాశారు కూడా బోర్డు మీద, కోరల్ రీఫ్ ఆఫ్ ఇండియా అండమాన్. చూడండి ఎంత బాగుంది. ఫింగర్ కోరల్ అంటే ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ వరుస ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నారు చూసారు. ఇగో ఇది ఒక డిజైన్లో ఉంది, ఇగో ఇది ఒక డిజైన్లో ఉంది, ఇగో ఇది ఒక డిజైన్లో ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కింద మనకి చాలా నీట్గా ప్రజెంట్ చేశారు ఇక్కడైతే మాత్రం. దానికి సంబంధించిన ఒక్కొక్క రోలర్కి సంబంధించిన ఇక్కడైతే మాత్రం మనకు బోర్డులు అయితే ఇట్టారు. మనం చదువుకోవచ్చు. హిందీ వస్తే హిందీలో చదువుకోవచ్చు, లేదంటే మనం ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. మ్యూజియం కోరల్ ఇవి చూడండి ఎలా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో ఉన్నాయి. పుట్టగొడుగులు అయితే కాదు ఇవి. చూడండి ఎంత బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదా. నాకు కూడా చాలా నచ్చాయి ఇవి అయితే మాత్రం. మార్బుల్ కోరల్ అట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇది ఏకంగా ఇవన్నీ ఇప్పుడు చూస్తాంటే ఇవన్నీ కూడా ఒక రకం, ఇవన్నీ కూడా ఒక రకం, ఇలా అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇక చూడండి ఒర్గన్ పీప్ కోరల్ అంట. చూడండి ఎంత బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇగో చూడండి ఎంత బాగుందో. మనం ఇలాంటి సినిమాలలో చూస్తాం. డైరెక్టర్గా చూడాలంటే మనం ఎప్పుడు చూడలేం. కానీ ఇలాంటి మ్యూజియంలో మనం అయితే మాత్రం ఈరోజు డైరెక్టర్గా చూడవచ్చు. అది కూడా 50 రూపాయలకి మాత్రం, కేవలం 50 రూపాయలు. ఈ కూరలు చూడండి ఇవైతే మాత్రం మరీ వేరే లెవెల్ అని చెప్తాను నేనైతే మాత్రం. చూడండి ఒక్కొక్కటి ఇగో అది వేరే ఉంది. ఇగో మళ్ళీ చూడండి ఇది ఒక రకం, మళ్ళీ ఇది ఒక రకం, మళ్ళీ ఇది ఒక రకం. చూస్తాంటారా ఇగో 4 రకాలు ఇక్కడైతే మాత్రం. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఇవి చూడండి ఒక చెట్టులాగా ఉంది ఇదైతే మాత్రం. చూస్తాంటారా ఇవన్నీ కూడా బయట నుంచి ఎక్కడి నుంచి తేలదు. ఇవన్నీ కూడా అండమాన్లోని, అండమాన్ సియాలోని, అన్నీ అండమాన్ సముద్రంలోని. ఇవన్నీ కూడా సబ్మర్సిబుల్ కోరాలంట. చూడండి ఎంత బాగున్నాయో.
అంతేగాని మనకి ఈ రూములలో మొత్తం మనం ఇప్పటివరకు ఎన్ని రూములు తిరిగామో ఈ రూములలో అన్నింటిలో కూడా మనకి ఏసీ సదుపాయం అయితే ఉంది, చాలా చల్లగా ఉంది. అంతేకాని ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం అంటే మాత్రం టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు, అందుకని చెప్పేసి అయితే మాత్రం ఫుల్ ఏసీలో ఉంటాయి అక్కడికి వెళ్ళి సరే. బ్లూ కోరల్ అట, ఇది చూడండి ఎలా ఉందో, అబ్బా బుర్ర పాడు ఇదైతే మాత్రం. బ్లూ కోరల్ చూస్తాను రా ఎంత బాగుందో, అబ్బా అబ్బా చూడండి. నాకైతే మాత్రం చాలా నచ్చేసింది ఫ్రెండ్స్, నాకే కాదు మీరు వచ్చినా సరే మీకు కూడా చాలా నచ్చుతాయి. మనం ఎప్పుడు చూడలేము ఇలాంటి చూడాలంటే మాత్రం, ఇలాంటి అండమాన్ మ్యూజియంలో తప్ప మనం ఇంకెక్కడైనా బయట చూడాలనుకుంటే చూడలేమో, చూడడానికి కుదరదు మనకైతే మాత్రం. అదే అండమాన్లో అయితే మాత్రం మనం చూడగలం. చూడండి ఇగో బ్యాంచింగ్ కూరలు అట, మొత్తం ఈ రూమ్ అంతా కూరల్సే ఉన్నాయి చూడండి. ఇగో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా ఒక బ్లాక్, ఇక ఇదంతా మాత్రం ఒక బ్లాక్, ఇదంతా ఒక బ్లాక్, మళ్ళీ ఇదంతా ఒక బ్లాక్. చూస్తానరా మొత్తం అంటే బ్లాకుల కింద అనమాట, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి. చాలా బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేనైతే కోరుకుంటాను. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. చూడండి ఎంత బాగున్నాయి. అదొక రకం ఉంది, ఇది ఒక రకం ఉంది, మళ్ళీ ఇదొక రకం, మళ్ళీ ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం. చూస్తాను రా ఫింగర్ కాలర్ అట. ఇదైతే మాత్రం ఇదంతా కోరల్ రూమ్, చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఇవైతే అయిపోయాయి, మనం నెక్స్ట్ వాటికి వెళ్దాం. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. ఇవైతే కోరల్ రూమ్ అయిపోయింది. ఫస్ట్ ట్రైబర్స్ చూసాం, తర్వాత ఫిషెస్ చూసాం, తర్వాత ఇప్పుడు కోరల్ చూసాం, తర్వాత ఏదందో చూద్దాం. ఇక్కడైతే మాత్రం ఇదంతా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా మనకి మెరీనా పార్క్లో కూడా ఉంటారు. ఇది షెల్ రూమ్ అట. ఇగో చూడండి షెల్ రూమ్, 4వ రూమ్ ఇదైతే మాత్రం. చూద్దాం ఇందులో లోపల ఏంటుందో చూద్దాం. ఇందులోనూ మొత్తం శంఖాలు చూడండి. ఇగో సెల్స్ చూస్తాను రా ఎంత బాగున్నాయి శంఖాలు, ఒక్కొక్కటి కూడా చాలా బాగున్నాయి కదా. చూడండి మొత్తం అబ్బాబ్బా, ఇలాంటి ఎక్కడ చూస్తాం మనం అండమాన్లో తప్ప ఇంకెక్కడైనా చూడగలం. మన ఇండియాలోనే బెస్ట్ మ్యూజియం ఇదైతే మాత్రం. చూడండి మన ఇండియా మొత్తానికి బెస్ట్ ఇదైతే మాత్రం. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం శంఖాలు. నేను మొన్నటి వరకు ఇవి నాకు తెలిసినంతవరకు ఇదొకటి నాకు ఈ 3 తెలుసు శంఖాలు అంతే రకాలు. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రకం. మళ్ళీ కింద చూడండి ఇవన్నీ కూడా ఒక రకం. మళ్ళీ మేడం చూడండి అవన్నీ కూడా ఒక రకం. ఇలా ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించిన మళ్ళీ పక్కనే మనకి ఇవి ఉంటాయి బోర్డులో, మనం చదువుకొని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటిని. ఇదనమాట కోరల్, ఇది సెల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి. చూడండి అబ్బాబ్బాబ్బా ఎంత పెద్ద శంఖాలు మనం ఎప్పుడైనా చూసామేంటి. ఇవన్నీ కూడా అండమాన్ సముద్రంలో నుంచి తీసినవి, ఇవన్నీ కూడా నేవీ వాళ్ళు తీసారనమాట. బయటికి తీసేసి ఇవన్నిటికి చెప్పేసి ఇక్కడైతే మాత్రం మంచి మ్యూజియం అయితే కట్టారు. దీన్నే నావల్ మెరీన్ మ్యూజియం అంటారు. చూడండి ఎంత పెద్ద శంఖం ఉందో చూస్తాను రా. అంతేకాంటి ఈ శంఖం చూడండి, ఇదైతే ఇంకా పెద్ద ఉంది. చూడండి ఎంత పెద్దది ఉందో. ఓరు బాబు పాడు నానప్పుడు నా జీవితంలో చూడలేదు నేనైతే మాత్రం. నేనే కాదు మీరు కూడా చూసుంటారు ఇంత మంచి శంఖాలు, ఇంత మంచి వీడియో కూడా మీరు ఎప్పుడు చూసుంటారు. ఎప్పుడైనా చూసారు ఇన్ని శంఖాల రకాలు మీరు ఎక్కడైనా చూసారా? పోనీ మీరే చెప్పండి. చూడండి ఎంత బాగుంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్కొక్కటి ఒక్కో రకం. ఇది చూడండి తేళ్ళగా ఉన్నది, ఒక్కొక్కటి తేళ్ళగా ఉన్నాయి చూసారా. ఇవన్నీ అవంతలు తయారైనవి, ఇవన్నీ కూడా మనుషులు తయారు చేసినవి అయితే కాదు. ఇవన్నీ అవంతలు తయారయ్యి సముద్రంలో నుంచి తీయబడినవి ఇవన్నీ కూడా. చూడండి ఇవి చూడండి బంగారంలా ఉన్నాయి. ఒకటి మదర్ ఆఫ్ పేరల్ అట. చూడండి సియా పేరల్ 1.5 grams. చూడండి ఆల్చిప్ అంటాం కదా మనం, అది చూడండి. ఆల్చిప్పులో కూడా మళ్ళీ రకాలు. ఆల్చిప్పులో కూడా మళ్ళీ రకాలు చూస్తాను రా. చాలా బాగుంది కదా, చాలా బాగుంది నిజంగా. ఇవి చూడండి నిజంగా డైమండ్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. డైమండ్స్లో మెరుస్తాను ఇవి అయితే మాత్రం. ఇవన్నీ కూడా మొత్తం శంఖాలు ఇదంతా కూడా. చూసారా ఇవి చూసారా ఎంత సన్నగా ఉన్నాయి, చిన్నవి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకు శంఖాలు ఒక్కొక్కటి ఒక్కో రకం. బ్లాక్ మోలీ అంట, స్మాల్ టర్బో షెల్ అంట, ఇంకో నాన్ కోరీ షెల్స్, స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్. నాన్ కోరీ వంటి ఇవన్నీ కూడా నాన్ కోరీ నుంచి తెప్పించారు. చూడండి ఒక్కొక్కటి చాలా బాగుంది కదా, నాన్ కోరీ షెల్. వీటి గురించి కూడా పక్కన మనకి చిన్న బోర్డు అయితే పెట్టారో, మనం చదువుకొని అర్థం చేసుకొని మనం చూడాలన్నమాట. ఇవైతే మాత్రం చాలా బాగుంది కదా. ఇదంతా ఒక రూమ్, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇగో మొత్తం ఇక్కడ నుంచి మనం అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాము. మనమైతే ఆ భయ్య ఉన్నాడు కదా, అక్కడి నుంచి మనం ఎంట్రన్స్ అయ్యాము 46. అక్కడి నుంచి ఇలాగ మొత్తం ఇవన్నీ చూసుకొని వచ్చాము మనం. చూడండి ఇవన్నీ కూడా శంఖాలే. మనం అసలు చూడలేము ఎప్పుడు కూడా. ఇన్ని రకాలు ఉంటాయని మనం ఎప్పుడు ఊహించలేము, అనుకోము కూడా ఇన్ని రకాలు ఉంటాయని. ఇదైతే మరీ దారుణం. దగ్గర 4-5 టన్నులు ఉంటుంది ఇది. అంత బరువు ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఎంత పెద్ద ఉంది, ఎంత పెద్దరా ఆయన. ఒక మనిషి అంత పొడుగున్నట్టే ఉంది ఇది మాత్రం. అంతేకాంటే మనకి ఇక్కడ ఇవి నేను అనుకుంటాను, దీని పేరు
టూర్లో ఏదో ఉంది, సారీ మనకి అంతగా ఇంగ్లీష్ అయితే రాదు. నేనైతే దీన్ని ఇది అనుకుంటాను, ఏంటంటే తాబేలు కదా అనుకుంటాను, కానీ ఇది కూడా శంఖమే. చూడండి ఎంత పెద్ద. ప్లీజ్ డూ నాట్ టచ్ డిస్ప్లేస్. వాటిలో మనమైతే ముట్టుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రతి రూమ్లో కెమెరా అనేది మాత్రం పక్కాగా ఉంటుంది, ఎందుకంటే మనం చేయకూడని పనులు ఏవి కూడా చేయకూడదు ఇక్కడైతే మాత్రం. అందుకని చెప్పి ఇక్కడ మనకి కెమెరా అయితే మాత్రం ఉంది. ఫైనల్లీ మనం ఈ రూమ్ అంతా చూసారు కదా, బాగుంది కదా. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి అయితే మాత్రం 4వ రూము. ఈ 4వ రూమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎంత రేట్ ఉంటే చూద్దాం. అది ఇప్పటి వరకు 4 రూమ్లు అయితే చూసాం. 4 రూమ్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు 5వ రూము. 5 రూమ్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోదాం మనం. అబ్బా ఇది కదా సార్ కావాల్సింది. జార్వా ట్రైబల్స్ ఉంది ఇదంతా. చూడండి వాళ్ళ నేచరు, వాళ్ళు ఉండే తీరు, అదంతా కూడా ఇదైతే మాత్రం ఇదైతే మరీ వేరే లెవెల్. నాకు మరీ నచ్చింది, బీభత్సంగా నచ్చింది నాకైతే. చూడండి ఎక్కడి నుంచి అంటే వాళ్ళు బట్టలు అనేది మాత్రం నాగరికత అనేది వాళ్ళకి తెలియదు అనమాట. బట్టలు వేసుకుంటే ఉండేవాళ్ళు వాళ్ళైతే మాత్రం. చూడండి ఇక బట్టలు వేసుకుంటే ఉండేవాళ్ళు. చూస్తానరా వాళ్ళు అయితే మాత్రం బట్టలు వేసుకోవడం తెలియదు అనమాట. వాళ్ళకి బట్టలు ఉన్నాయి, బట్టలు వేసుకోవడం అనేది మాత్రం తెలియదు. ఇప్పుడే కొంచెం వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ, వాళ్ళ ఇల్లులు అనేవి ఎలా ఉంటాయి, ఎలా కట్టుకుని ఉంటారు అనేది మాత్రం ఇదైతే మాత్రం మనకి అర్థం చేసుకునేటట్లయితే మాత్రం ఇక్కడ కట్టారు చూసారా. వాళ్ళ ఇల్లులు అయితే మాత్రం అలా ఉంటాయి. అతనైతే బాణం, నిజంగా వాళ్ళ బాణాలతోటి మనుషులు అయితే చంపేసేవారు. చంపడం ఇంకా అంటే తినేసేవారు అనమాట. చూడండి ఇగో చాలా బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇగో జార్వా చూస్తారు అక్కడ పేరు చూస్తాంటారా, జార్వా ట్రైబర్స్, ద మోస్ట్ డేంజరస్ పర్సన్స్ ఇన్ అండమాన్ అనమాట. వీళ్ళు ఎలాంటి అంటే ఒక మనిషిని చంపేయాలంటే 2 నిమిషాలు పట్టదు వాళ్ళకి. అలాంటి అనమాట వీళ్ళు. అంటే వాళ్ళు తనుచుకుంటే చాలు, వాళ్ళ మనసులో వీడిని చంపేద్దాం అని అనుకుంటే చాలు చంపేస్తారు అన్నీ. ఏమీ లేదు వాళ్ళ దగ్గర, గన్ ఉండదు, బుల్లెట్లు ఉండవు, ఏటీ ఉండవు. ఓన్లీ వాళ్ళ యొక్క బాణం, వాళ్ళంతా వాళ్ళు తయారు చేసుకున్న బాణం. వాళ్ళకి పుట్టుకతోటి వచ్చిన ఏదైనా విద్య ఉందంటే బాణం తయారు చేసుకోవడం, బోట్లు తయారు చేసుకోవడం, ఇవైతే మాత్రం వాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య అనమాట. అందువల్ల వీలైతే మాత్రం బాణాలతో చంపేస్తారు మనుషులు. ఇగో చూడండి, మీరు అనుకోవచ్చు బట్టలు లేకుండా ఉన్నారు ఏంటంటే వాళ్ళకి తెలియదు బట్టలు వేసుకోవాలనేసి. వాళ్ళకి అసలు తెలియదు నాగరికత అనేది. అందువల్ల వీళ్ళకైతే మాత్రం బట్టలు ఏవి వేసుకోరు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. వీళ్ళకి సంబంధించింది ఈ రూమ్ అంతా కూడా. ఇక వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఇలా కట్టుకుంటారు అనమాట. ఇల్లులు కూడా వాళ్ళు మొత్తం అన్నీ సౌందర్యం ఒడినే ఉంటాయి. చూడండి ఎంత బాగుందా, అబ్బా చాలా బాగుంది కదా. ఈ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది. ఇదనమాట మనం 5వ రూమ్. ఫైనల్లీ మనం మ్యూజియంలో ఉన్న 5 రూములు కూడా చూస్తాం. ఇదైతే మాత్రం ఇంకా బాగుంది. చాలా పెయింటింగ్ అనేది చాలా బాగా వేస్తారు. చూడండి లైఫ్ ఆఫ్ స్టైల్ వీళ్ళందరూ కూడా బాగుంది కదా. ఇది ఫ్రెండ్స్ మరి చూద్దాం, నెక్స్ట్ బయటికి వెళ్ళి చూద్దాం. మనం ఫైనల్లీ 5 రూములు అయితే చూస్తాం. ఇంకోసారి చూపిస్తాం చూడండి. ఇక్కడ నుంచి మొత్తం రూము మనకి, ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ నుంచి ఇదంతా కూడా. వీళ్ళంతా జార్వా ట్రైబల్స్. వీళ్ళందరూ కూడా డిగ్లీపూర్లోనే ఉంటారు. ఇక్కడైతే ఉంటారు వీళ్ళు. డిగ్లీపూర్ మొత్తం వాళ్ళందరూ కూడా డిగ్లీపూర్లో ఉంటారు. ఫైనల్లీ మనం 5వ రూమ్ కూడా చూస్తాం ఫ్రెండ్స్. మనకి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవడం ఇంకేట్ ఉండదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇవన్నీ మనం కోరల్స్ ఏమైనా ఇవన్నీ కొనుక్కోవాలంటే ఇక మనకి ఇక్కడ స్టోర్ అయితే ఉంటుంది. ఈ స్టోర్లో మనకు కావాలంటే మనం ఏవైనా సరే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడైతే మాత్రం మొత్తం మనకు శంఖాలన్నా లేకపోతే కోరల్స్ అన్నీ ఏవైనా సరే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. లేకపోతే ఈ జార్వా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, మువ్వులు, గవ్వలు ఇవన్నీ కూడా మనం అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు, మన ఇష్టం అది. కాకపోతే కొంచెం ప్రైజులు అనేవి అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. మనం ఫైనల్ మ్యూజియం మొత్తం అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళకి నావీ వాళ్ళకి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా సెల్ఫీ పాయింట్ అక్కడైతే మాత్రం మనం సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి నేవీ వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ అయితే మాత్రం. ఫైనల్లీ మనం అయితే మాత్రం అక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ అయ్యాం. అలా తిరుక్కొని మనం ఇక్కడికి వచ్చి మనం ఫైనల్ రూమ్ 5వ రూమ్లో అయితే మాత్రం మనం కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే మాత్రం. ఇదన్నమాట ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను వీడియో అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మ్యూజియం అయితే మాత్రం. అండమాన్లో ద బెస్ట్ మ్యూజియము. అంతేకాకుండా ఇక్కడ పైన ఒక ఇల్లులు ఉన్నాయి కదా, అది చూపించడం అయితే మర్చిపోయాను మీకు. మనం ఇప్పుడు మళ్ళీ అక్కడికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే చూసేద్దాం. అదే మనకి ఫైనల్ అనమాట. దాని తర్వాత మనకి ఇంకేటి ఉండవు ఇక్కడైతే మాత్రం చూడడానికి. చాలా బాగుంది అనుకుంటాను. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే మాత్రం. మనం ముందుగా మరి అక్కడికే వెళ్ళిపోదాం పదండి. మీకు చెప్పాను కదా ఎక్కడ టాయిలెట్స్ ఉంటాయి, మీరు ఎటువంటి సందేహం పడాల్సిన పని ఉండదు. జెంట్స్ అయినా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మాత్రం అక్కడైతే టాయిలెట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎంట్రీ అయ్యాం కదా, అక్కడికే వెళ్తాను మళ్ళీ కూడా. ఇక్కడ మనకి టీవీలో ప్రజెంట్ చేస్తారనమాట. టీవీ రేటు ప్రజెంట్ చేస్తారంటే ఈ ట్రైబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ నాగరికత తెలుసా తెలియదా, మనుషులు ఎలా చంపేసేవారు, వాళ్ళు ఏటి తిని ఉండేవారు, ఎలా బతికేవారు, అలానే బాలనాలను ఎలా తయారు చేశారు, వాళ్ళు ఏ పడవలు తయారు చేసేవారు, ఎలా తయారు చేసేవారు, ఇవన్నీ కూడా మనకి అక్కడైతే ఉంటుంది అనమాట. మనం ఫైనల్లీ మనం ఎక్కడి నుంచి మనం ఎంట్రన్స్ అయితే అయ్యాము, లోపలికి ఎంట్రీ వచ్చాం. చూద్దాం, దీని పైకి వెళ్ళి చూద్దాం. చూడండి కొంచెం బాగా కట్టారు ఇది కూడా.
నికోబారీ నికోబారీ హట్ నార్త్ బే లైట్ హౌస్. నార్త్ బే లైట్ హౌస్ ఇలా కట్టారనమాట. అంటే నార్త్ బే అంటే వేరే ఐలాండ్. ఆల్రెడీ దాని గురించి వీడియో అయితే పెట్టాను మన ఛానల్లోని. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్లో ఉంటుంది 1వ 2వ వీడియో అయితే మాత్రం చూడండి. చెక్కలతో కట్టారు ఇదైతే మాత్రం. మనకి ఇక్కడ వాచ్మెన్ అన్నీ కూడా ఉన్నాడు. చూసారు ఎంత బాగుంది ఇది కూడా. మొత్తం చెక్కలతోటి కర్రలతోటి కట్టారు చూడండి. మొత్తం కర్రలతో కట్టారు ఇదైతే మాత్రం చూడండి. ఇక చాలా బాగుంది కదా ఇది కూడా. ఇక్కడ నుంచి మనం ఫోటోలు ఏమైనా చూసుకోవచ్చు. ఏమైనా సరే ఫోటోలు ఏమైనా తీసుకోవడం, వీడియోలు ఏమైనా తీసుకోవడం ఏమైనా సరే, లేకపోతే మనం రెస్ట్ తీసుకోవాలన్నా సరే ఇక్కడైతే మనం కూర్చొని ఫోన్లోనే ఏమైనా చూసుకోవచ్చు. ఇదైతే మాత్రం మనకి లైట్ హౌస్ ఉంటాయి అనమాట అండమాన్లో, చాలా లైట్ హౌస్లో. దాని డిజైన్ బట్టి ఇదైతే కట్టారు. ఇప్పుడు చెప్పాను కదా మీకు నార్త్ బే ఐలాండ్ అని చెప్పేసి. అదైతే మాత్రం మన వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఉంటుంది నార్త్ బే ఐలాండ్. ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది ఐలాండ్ కూడా. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే మాత్రం. ఇదిగో మనం ఎక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాం. ఫైనల్లీ మనం మ్యూజియం మొత్తం అయితే చూసేసాము. అక్కడ మనకి వాచ్మెన్ అని అక్కడ మనం టికెట్ అనేది తీసుకున్నాం. ఎక్కడి నుంచి మనం ఎంట్రీ అయితే అయ్యాం. మొత్తం అయితే చూస్తాం మనం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం మ్యూజియం మొత్తం అయితే చూసేసాం. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ మ్యూజియంకి రావడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది. అలానే ఈ మ్యూజియం ఒకటే కాదు, ఇంకో మ్యూజియం కూడా ఉంటుంది. కాకపోతే దాంట్లో బెస్ట్ అనేది మాత్రం ఇదే అనమాట, అండమాన్లో ద బెస్ట్ మ్యూజియం. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. మన వీడియోస్ అయితే మాత్రం చాలా మంది చూస్తాను. నేనైతే మాత్రం చూస్తాను అది కూడా. కాకపోతే మనకి సబ్స్క్రైబ్ అనేది మాత్రం చేయట్లేదు అనమాట. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇలాంటి మ్యూజియంలు, అలానే పార్కులు, ఐలాండ్స్ అయితే మాత్రం మన ఛానల్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీకు అండమాన్కి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరైతే మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే నాకు వీలైనంత వరకు నేనైతే మాత్రం రిప్లై పక్కాగా ఇస్తాను. ఒకవేళ రిప్లై కాకపోయినా సరే నీకైతే లైక్ కూడా కొడతాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. జై హింద్.